వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. నేను పద్మ. ఇక డిబేట్ లోకి వెళ్దాం. ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ వారైతే రక్తి కట్టేస్తోంది. కూటమి ప్రభుత్వం రావడంతో దాదాపుగా 36 రాజకీయ హత్యలు జరిగాయని ఆరోపించిన వైసీపీ అధినేత జగన్ కి హోంమంత్రి అనిత సాలిడ్ సవాల్ విసిరారు. ఆ హత్యల వివరాలను ప్రభుత్వానికి ఇచ్చే దమ్ముందా అని నిలదీశారు. అసలు జగన్ కి ధైర్యం ఉంటే అసెంబ్లీలో శాంతి భద్రతలపై ప్రవేశపెట్టే శ్వేతపత్రంపై చర్చించగలరా అని సవాల్ విసిరారు. ఇక అనిత మాటలకు మాజీ మంత్రి అంబటి కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అంటూనే ముచ్చుమరి ఘటనపై హోంమంత్రి సమాధానం ఎవరేంటంటే అంటూ కూడా నిలదీయడం జరిగింది. ఇక అలాగే వినుకొండ ఘటనపై కూడా అందరూ అయ్యో అంటున్నా వారు అలా మాట్లాడొచ్చా అన్నారు. అసలు కూటమి ఇచ్చిన తల్లికి వందనం హామీ ఏమైందంటూనే టీడీపీ బెదిరింపులకు ఇక్కడ ఫ్యాన్ పార్టీ అదరదండోయ్ అనేశారు. మొత్తంగా ఈ సవాళ్ల పర్వం ఎంతకు దారితీస్తుంది? అసలు నిజంగానే జగన్ చెప్పినట్టుగా రాజకీయ హత్యలు జరిగాయా? అనిత అడిగినట్టుగానే ఆ డీటెయిల్స్ ఆమెకు అందిస్తారా? అంబటి అడిగే ప్రశ్నలకు హోంమంత్రి సమాధానమిస్తారా? జగన్ ఢిల్లీలో చేసే ధర్నా దేనికి దారి తీయబోతోంది? గవర్నర్కి ఆయన ఏమని ఫిర్యాదు చేశారు? ఇవి నాటి డిబేట్లోని అంశాలు. మొత్తంగా ఈ అంశాలకి సంబంధించి మనతో మాట్లాడడానికి లైవ్లో సిద్ధంగా ఉన్నారు కృష్ణాంజనేయులు గారు, అనలిస్ట్ అయినటువంటి వ్యక్తి, అదేవిధంగా టీడీపీ సీనియర్ నేత శ్రీనివాస్ చౌదరి గారు, అదేవిధంగా వైసీపీ నాయకురాలు వెంకటలక్ష్మి గారు, అదేవిధంగా అడ్వకేట్ ముప్పాల సుబ్బారావు గారు. నమస్తే అండి అందరికీ. ఓకే అండి, వెంకటలక్ష్మి గారు, మొదటగా మీరు చెప్పండి. ఇవాళ హోంమంత్రి అనిత కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. 36 హత్యలు జరిగాయి, హత్య రాజకీయాలు అయితే ఏపీలో జరిగాయి అని చెప్పేసి అంటున్నారు కదా, వాటికి సంబంధించి మీరు దానికి ప్రూఫ్ చూపించగలరా? అసలు జరిగిన హత్యలు కూడా రాజకీయ హత్యలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది వైసీపీ అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. హోంమంత్రి వ్యాఖ్యలకు సంబంధించి మీరేమంటారు వెంకటలక్ష్మి గారు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ సంఖ్య అయితే చెప్పారో దానికి మేము ప్రూఫ్స్ తో సహా నిరూపించగలం. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా అందరికీ నమస్కారం. బీఆర్కే టీవీ వారికి, ప్యానెల్ ఉన్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ రోజు హోంమంత్రి అనిత మేడం గారు కొన్ని వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేయడం జరిగింది. ఏ రోజైతే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆ రోజు నుంచి కూడా రోడ్ల మీద నరకడం, ఈ రోజు కూడా ఒకళ్ళు నరకడం జరిగింది. అన్నింటిలో కూడా ఇంకా నరికినా కూడా ఏం కాదు అన్నట్టుగా హింసా రాజకీయం, ఇలాంటి పరిస్థితి గతంలో అయితే మాత్రం ఎంత దారుణంగా ఎప్పుడు కూడా లేదు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు 36 రాజకీయ హత్యలు జరిగాయి ఈ నెలన్నర రోజుల్లో అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంకె ఏదైతే చెప్పామో ఖచ్చితంగా ఆధారాలు కూడా చూపించగలం కాబట్టి ఆయన అంకె మెన్షన్ చేశారు. గతంలో ఎంతమంది వాలంటీర్లు, ఎంతమంది అమ్మాయిలు మాయమయ్యారు అని చెప్పి, ఇన్ని వేల మంది మాయమయ్యారని గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట అన్నారని అనిత గారు చెప్తా ఉన్నారు. ఈ రోజు మేము కేసులు బుక్ చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారి మీద చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. మీరెన్ని మాటలు జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు మాట్లాడారు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు. ఈ రోజు ఆయన కేవలం జరిగిన హింసని ఎంత జరుగుతుంది, ఏమైందని చెప్పి అడిగినందుకు ఇన్ని మాటలు మాట్లాడి కేసులు పెడతామని బెదిరించడం ఎంత సిగ్గుచేటు. మా ప్రభుత్వం ఈ రోజు ఓటమి పాలైంది, మీ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు, మీరు ఎలాంటి రాష్ట్రంలో ఎలాంటి పరిపాలన మీరు అందించాలి? శాంతియుతమైన పరిపాలన అందించాలి, అందరికీ మంచి జరిగేలాగా అందించాలి. కానీ రోడ్ల మీద పరుగులు పెట్టించి నరకడం అనేది ఎక్కడా లేని సంస్కృతి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో గత నెలన్నర రోజుల నుంచి కూడా జరుగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్ని ముందుకి ఎంత ప్రమాదకరం రాష్ట్రానికి, దేశానికి, ఇది చాలా ప్రమాదకరం. దీన్ని వేలెత్తి చూపించిన వైసీపీ పార్టీని నానా రకాలుగా మాట్లాడుతున్నారు. మా అధినాయకుడిని కూడా నానా రకాలుగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. మీ ప్రభుత్వం దీన్ని సరి చేసుకొని వీరికి సరైన శిక్షలు వేయాల్సిన అవసరం ఉంది. దీని మీద మీరు స్పందించాల్సిన అవసరం ఉంది. దీని మీద మీరు ఆన్సర్ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను హోంమంత్రి అనిత మేడం గారికి తెలియజేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడడం, మేము మాటకు ప్రతి మాట, కీడుకు ప్రతి కీడు అనే దాని మీద నడుస్తుంది తప్ప ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అప్పుడే అధికారం ఇచ్చి నెలన్నర రోజులు గడిచిపోయింది. మీరు రాష్ట్రంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేక, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేక వాళ్ళని డైవర్ట్ చేసే విధంగా ఒక రోజు ఒక ఇష్యూ, ఇంకో రోజు ఇంకో ఇష్యూ, రోజుకు ఒక ఇష్యూ క్రియేట్ చేస్తూ ప్రజల మైండ్ ని ఇష్యూస్ మీద ఆలోచించే విధంగా చేయాలనేది మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం. కానీ ప్రజలు చూస్తూ ఉన్నారు.
గత ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది, ఈ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది అనేది కూడా ప్రజలు చూస్తున్నారు. కనుక మీరు దయచేసి రాష్ట్రంలో ఇలాంటి హింసాకాండ జరగకుండా హోంమంత్రిగా ఉన్నారు కనుక మీరు దయచేసి తీసుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా వైసీపీ పార్టీ నుంచి. ఓకే, శ్రీనివాస్ చౌదరి గారు మీరు చెప్పండి. అంటే ఈరోజు జరిగిన ఇష్యూస్కి సంబంధించి అనిత మాట్లాడిన తర్వాత, హోంమంత్రి అనిత మాట్లాడిన తర్వాత ఆల్రెడీ అటు వైసీపీ నుంచి కూడా మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా మాట్లాడడం జరిగింది. అంటే కూటమి ప్రభుత్వ పాలనలో అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పనిచేస్తుందా అని చెప్పేసి ఒక క్వశ్చన్ కూడా వేయడం జరిగింది. మరి మీరేం చెప్తారు? పక్షులకి కృష్ణాంజలి గారికి, అలాగే ఉపా లక్ష్మణ గారికి, వైఎస్ఆర్సీపీ నేత వెంకటలక్ష్మి గారికి నమస్కారం. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత 32 రోజులు 33 రోజులు అయింది. ఇంటికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కుతుందని ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తారంట మా జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులు. మరి వివేకానంద గారు చచ్చిపోయినప్పుడు ఎందుకు ధర్నా చేయలేదు సార్? సుధాకర్ మాస్కులు ఇస్తే ఆయన ఆస్తి కోసం 70,000 కోట్ల ఆస్తి కోసం ఆయన చంపేశారు, అప్పుడు ధర్నా చేయలేదు సార్. మీ ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం చంపి దౌర్జన్యం ఇచ్చారే, అప్పుడు ధర్నా చేయలేదు సార్. అప్పుడు రాష్ట్రపతి పరిపాలన కనపడలేదు సార్. బీసీలు 300 మంది చంపేశారు సార్ మీ ప్రభుత్వం 5 ఏళ్ళు. ఎస్టీఎస్సీ 180 మంది చంపేశారు, మైనార్టీలు 11 మంది చంపేశారు, మహిళల్ని 991 మంది చంపేశారు, టీడీపీ కార్యకర్తలు 79 మంది, ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత 13 మంది చంపేశారు, టోటల్ గా 1580 మంది చంపేశారు. ఇది కాకుండా వివేకానంద హత్య కానీ, నెత్తికుంట జలాశయ నిరాశల గురించి పట్టించుకున్నది కూడా. సో సంతోషం, అంబటి రాంబాబు గారు ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడారు. ఆయనకి పోలవరం నిర్మించే వ్యవహారం కూడా తెలియదంట. అటువంటి వ్యక్తులు నేర ప్రభుత్వం మాట్లాడానికి వస్తుంటే ఆశిస్పడింది. మరి జగన్మోహన్ రెడ్డి గారికి స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడుగుతాం. మీ పార్టీ నాయకులు కొట్టుకొని తల్లబగలు కొట్టుకొని చంపుకుంటే మీరు వెళ్ళి పరామర్శించారు కదా, శవరాజకీయాలు చేశారు కదా, మరి వాళ్ళకి ఏదైనా 10 పైసలు డబ్బు ఇచ్చారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఒక 10 పైసలు సాయం చేశారు సార్? మీ పార్టీ కార్యకర్తలే కదా, మీ పార్టీ వైసీపీ నాయకులే కదా. మరి మీరు ఎందుకు సార్ పరామర్శించారు? అక్కడ పోయి అమ్మఒడి లేదా, నాయన గుడ్డి లేదా, వాళ్ళమ్మ గడ్డి లేదా? ఈ అవసరం మనకి? మీరు ఓడిపోయిన విషయం మర్చిపోతున్నారా, లేదా ప్రభుత్వం గురించి లేదని విషయం మర్చిపోతున్నారా? శవరాజకీయాలు ఎడచేయించుకున్నారు, శవాలు కనపడితే అడి పరిగెత్తాలనుకుంటున్నారు. నాకు అర్థం కాదు ఏంటంటే ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తారంట. ఇది కాకుండా ఎందుకు ఢిల్లీకి వెళ్తున్నారో నాకు అర్థం కావట్లా. రేపటి నుంచి శాసనసభ జరుగుతూ ఉంది. డబ్బా కొట్టడానికండి, తప్పించుకోవడానికండి. పులివెందులు పులి కదా, సింహం కదా, సింగిల్ గా రావాలి కదా, శాసనసభ ఎందుకు రావట్లేదు? ఇలా 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 పోతున్నారు. అలా 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 వచ్చేయచ్చు కదా. మా స్పీకర్ ఏమన్నారు? మీకు గౌరవిస్తామండి, సీట్ ఇస్తామండి, టైం ఇస్తామండి, రండి శాసనసభలో ప్రజా సమస్యల పైన మాట్లాడండి జగన్మోహన్ రెడ్డి గారు మా స్పీకర్ గారు ఇస్తే అడిగితే సమాధానం. పైగా ఎన్ఐఏ కేసులు, ఈడీ కేసులు, సిబిఐ కూలికి వస్తున్నాయి. ఇప్పుడు ఢిల్లీలో ధర్నా ఎందుకు సార్? జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో మేము తరివేశారా? వద్దని ఒక తరివేశారు. మరి రాష్ట్ర శాసనసభ నుంచి ఎన్నుకున్నారు పులివెందుల ప్రజల ఆశల కోసం మీరు శాసనసభ గురించి మాట్లాడరా? ఎట్లుందంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు రాష్ట్రంలో సైకోల సామ్రాజ్యం నిర్మించేసి ఈ రోజు పూర్తిగా అల్లర్లకు కారణం జగన్మోహన్ రెడ్డి. బంగ్యా కేసుల్లో బంగ్యాలు తయారు చేసి, స్మగ్లర్ తయారు చేసి, డ్రగ్స్ కేసులో బాధితులందరూ కూడా సైకోలు అయిపోయారు. వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి తెలియట్లా. దుర్మార్గంగా పరిపాలన చేశారు. వాళ్ళకి బంగ్యా దొరకకుండా డ్రగ్స్ దొరకట్లా. ఆడవాళ్ళ మీద పడుతున్నారు, దొంగతనం చెప్పి చేపడుతున్నారు, బైకులు చేస్తున్నారు, స్ట్రైట్ కాలు తగ్గుతున్నారు, అవసరం ఉంటే హత్యలు చేసుకుంటున్నారు. ఈ సైకో బ్యాచ్ నిరోధించాలంటే మాకు కూడా చాలా కష్టం అండి, టైం కావాలి కదా. సో మీ యొక్క సైకో బ్యాచ్ తయారు చేసిన జగన్మోహన్ గారు టోటల్ ఆంధ్ర రాష్ట్ర అల్లరి కారణం జగన్మోహన్ రెడ్డి గారే. ఇదే మొమాటం లేదు. ఎక్కడ చంపుకున్నా, ఎక్కడ చంపబడుతున్నా, ఆటల మీద అగత్యం చేస్తున్నా, ముచ్చుమరిలో జరిగిన మహిళా హత్య విషయంలో కూడా బంగ్యాకు బాధితులే, వాళ్ళు మీ వైసీపీ కార్యకర్తలే. రాష్ట్రాన్ని రవాణా కష్టం చేయడానికి కోసం ఇతర రాష్ట్రం నుంచి మసులుచుకున్నారంట కదా, అది చెప్పలేదు మీరు? జగన్మోహన్ రెడ్డి చెప్పండి ఒకసారి. బిహార్ నుంచి వచ్చారా, గుజరాత్ నుంచి వచ్చారా? ఇవన్నీ గుర్తు చేసుకోవాలమ్మా పద్మా గారు. ఈ రాష్ట్రంలో ఒక సైకో పరిపాలన 5 ఏళ్ళు సాగింది. సో నాకు వెంకటలక్ష్మి గారు చూస్తే కొంచెం పచ్చడాస్. గతంలో మా మీద సవాల్ చేశారు, కలర్లు ఎగరేశారు. అదేంటది ఏదో మర్చారంటారు, తను కూడా అది మర్చారు. మేము రాజకీయాల్లో వదిలేస్తామన్నారు. వాళ్ళు ఏమయ్యారో తెలియదు. పాపం వెంకటలక్ష్మి గారు కనీసం ఆ పార్టీ నుంచి మాట్లాడుతున్నందుకు గౌరవిస్తారు. ఎందుకంటే మహిళలు 30,000 తప్పారు. 9 నెలల కింద తప్పాను ఒక ఆయన 9 రోజులు పట్టుకొచ్చారు. 2 రోజుల్లో తప్పాను, 3 రోజులు పట్టుకున్నారు. ఇంత పెద్ద ఎత్తున యుద్ధ బాధికంగా పనిచేస్తున్న ప్రభుత్వాన్ని చూసి అభినందించాల్సి వచ్చింది. విమర్శిస్తే నిర్ణయాత్మక సూచనలు చేయాల్సి వచ్చింది. లేచి రావడం పిచ్చి రాణి మీద నాకు అర్థం కాలేదు. ఒక విషయం, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేత అనుకుంటారేమో నాకు తెలియదు, అవుతారేమో తర్వాత 2 విషయం. ప్రజలు తీర్పిచ్చారు కాబట్టి మీకు గౌరవం ఉంటే శాసనసభ మీరు వచ్చి ఇదే లా అండర్ విషయం మాట్లాడండి.
వివేకానంద రెడ్డి గారు ఎందుకు చెప్పారు సార్ 7 సార్లు నరికి 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 చెప్పారు కదా, మీరేగా చెప్పింది 7 సార్లు లెక్కేశారని. మీకు అన్ని లెక్కలు సార్ తెలుసు కదా, మీరు స్క్రిప్ట్ లేకుండా మాట్లాడేస్తారు కదా. రండి సార్, మీ సైకో ప్రభుత్వాన్ని 5 ఏళ్ళు నడిపించారు, సైకోలను తయారు చేశారు, వాళ్ళు జనం మీద కూడా చంపుతున్నారు. మీ కార్యకర్తలు నా హింసాకాండకి మా మీద పోల్చాలి సార్, నాకు అర్థం కాలేదు. ఎక్కడ ఉంది రికార్డ్స్? ఏ జిల్లాలో రికార్డ్స్? మీ బంగారు బాధితులే, మీ డ్రగ్ బాధితులే, జయపాలెం దగ్గర బంధులే. అప్పటి రాంబాబు గారు మీరు కూడా మన దాకా వచ్చారా? ప్రెస్ మీట్ కి జయపాలెం దాకా వచ్చారా? నాకు అర్థం కావాలా? ఏందమ్మా మాట్లాడారు? చెప్పండి. ఓకే, కంటిన్యూ చేద్దాం. ఓకే అండి, కంటిన్యూ చేద్దాం. ఇంకా మిగతా వాళ్ళు కూడా తీసుకుని కంక్లూడ్ చేయండి. ఈ కారణాల కంటే కూడా హోమ్ మినిస్టర్ గారు చాలా క్లియర్ గా చెప్పారు. మేము ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో, కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకొచ్చి ప్రశ్న నిలబెడతాం. వీళ్ళందరూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే. డ్రగ్ మాఫియాలో, బంగారు మాఫియాలో, అదేవిధంగా చైన్స్ క్యాష్ మాఫియాలో టోటల్ సైకోలు వీళ్ళందరూ కూడా పట్టి విచారిస్తున్నారమ్మా. తొందరలో మేము తీసుకొచ్చి పెడతాము. ఇది ప్రభుత్వ హత్యలు కాదమ్మా, జగన్మోహన్ రెడ్డి గారి మాయా హత్యలు. జగన్మోహన్ రెడ్డి గారి గొప్ప సైకో ప్రభుత్వానికి నిదర్శనం. కాబట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని మార్చాలి. ఏకదంగా 30-40 మార్చే సీన్ లేదు. కాబట్టి మీరు మా మీద పెట్టిన 70,000 కేసులు మర్చిపోయారా? అమరావతి రైతులు 22,600 కేసులు పెట్టి మర్చిపోయారా? ఆడవాళ్ళని చూడకుండా తన్యారే కడుపుల మీద మర్చిపోయారా? ఇవన్నీ లాండ్ ఆర్డర్ విషయాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించండి. మీరు కూడా ముఖ్యమంత్రి గతం బుద్ధి లేకుండా గతి లేకుండా మిమ్మల్ని గెలిపించి పంచుకున్నాం. కాబట్టి గుర్తు చేస్తున్నాం. ఉపయోగపడండి జగన్మోహన్ రెడ్డి గారు. ఉండాలో మీ పార్టీ ఉంటుందా ఊడిపోతుందో తెలియదు. కాబట్టి తొందరలో ఏకే మకాల కథ కలిపేసి మీ పార్టీ నిర్ణయించుకోండి. మీ పార్టీ అధికార ప్రతినిధులకు ఎలా మాట్లాడి నేర్చుకోండి. సుబ్బల వెంకటేశ్వర చాలా చక్కగా మాట్లాడారు. అలాంటి వాళ్ళు తయారు చేసుకోండి. పారిపోతున్న ఎమ్మెల్యే పట్టుకొచ్చుకోండి. ముందు మీ పార్టీ సాగు పెట్టుకోండి. మీరు ఇంటికి వెళ్ళి రచ్చగలవండి. అంతేగాని శాసనసభకు రండి, మాట్లాడండి, సమాధానం ఇవ్వకపోతే అప్పుడు చెప్పండి. అంతేగాని దూరం నుంచి కూర్చొని రాళ్ళేయడే కార్యక్రమం చేస్తే మాత్రం క్షమించే ప్రసక్తే లేదు. ఇప్పటికే ప్రజలు గుర్తు చెప్పారు. తస్మాత్ జాగ్రత్తను హెచ్చరిస్తున్నాను. ఓకే కృష్ణాంజలి గారు, మీరు చెప్పండి. అసలు మొత్తంగా ఈ సవాళ్ల పర్వం ఎంతకు ఎటువైపు దారితీసే అవకాశం ఉంది? ఏంటి హత్య రాజకీయాలా, లేకపోతే కుటుంబ కక్షలనే హత్య రాజకీయాల కింద ఇటు మళ్ళిస్తున్నారా? అసలు ఏం జరుగుతుంది? కృష్ణాంజలి గారు నమస్తే అండి. ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారం. ఇప్పుడే ఒక కార్టూన్ చూశాను. ఆ కార్టూన్లో ఏముందంటే, భారీ వర్షాలు వరదలు వస్తున్నాయి, వీటిని రాజకీయం చేయటం ఎలా, ఏమైనా చెప్తారా అనేటువంటి దాని మీద అడుగుతున్నారు స్ట్రాటజిస్టులు. అదే కార్టూన్ అంటే. ప్రతి విషయాన్ని రాజకీయం చేయటం ఎలా అనేటువంటిది రాజకీయ పార్టీలకు కావాలి. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ప్రభుత్వం ఏర్పడి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం 35 రోజులు 40 రోజుల మధ్యలో అవుతుంది. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వం పనితీరు ఎలా ఉండబోతుంది, ఏమిటి, ఎలా ఉందని ఇప్పుడు అంచనా వేయలేము. ఎలా ఉండబోతుంది, ఏంటి, వీళ్ళ పనితీరు, వీళ్ళు చెప్పినటువంటి మాటలు ఏంటి, చేస్తున్న ఏంటి, వీటి మీద ఒక అంచనా వేయటము, జనం ఆలోచనలన్నీ కూడా దాని మీద ఉంటాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారు అని అంటే, ఏ రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీ ఏం చేయాలి? ఇప్పుడు అధికార పక్షాన్ని ఏమన్నా విమర్శించడానికి వాళ్ళు ఎంతో కొంత వాళ్ళు చెప్పినటువంటి దాని మీద సంక్షేమ పథకాల మీద ఒక 5 సంతకాలు చంద్రబాబు నాయుడు చేయటం, దాని మీద ముందుకెళ్ళటము, ఇవన్నీ కూడా చేస్తున్నారు. అదేవిధంగా ఇంకొక వైపున కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఏమీ రావు అనేటువంటి దాని మీద విమర్శలు చేద్దామంటే ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఢిల్లీకి మాకు పోలవరానికి, అమరావతికి నిధులు కావాలనేటువంటి దాని మీద చంద్రబాబు నాయుడు ఈ 40 రోజుల్లోనే 2 సార్లు వెళ్ళొచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు ఏం చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు చేయాల్సినటువంటి పని ఏమిటి అని అంటే, ఇప్పటికే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి చాలా పక్కా ప్రణాళికతో వాళ్ళు చేసుకునేటువంటి పనులు చేసుకుంటూ పోతూ గత ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయాలు, అక్రమాలు, అరాచకాలు, వాటికి సంబంధించినటువంటి విషయాల మీద వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తుంది. అంటే ప్రతిపక్ష పార్టీ ఆల్రెడీ జనము ఓడించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించి పక్కన కూర్చోబెట్టారు. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. అయితే వీళ్ళని అలా కూడా కాదు, జైల్లో కూర్చోబెట్టాలి అనేటువంటి విధంగా ఈ రోజున అధికార పక్షం పక్కా ప్రణాళిక రూపొందించుకుంటారు. మరి ఇప్పుడు ప్రతిపక్షం దాని నుంచి ఎలా బయటపడాలి అనేటువంటి దాని మీద జగన్మోహన్ రెడ్డి ఒక పక్కా ప్రణాళిక రూపొందించుకున్నారు. ఆయనకు కూడా ఎంతో కొంత స్ట్రాటజిస్టులతో పాత పరిచయాలు, వ్యవహారం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మరి వాళ్ళు ఇచ్చిన స్ట్రాటజీనో తెలియదు, ఈయన వేసుకున్న స్ట్రాటజీనో కొంత. ఆయన కూడా ఎక్స్పీరియన్స్డ్ పొలిటిక్సే కదా, పొలిటీషియనే కదా. 10 ఏళ్ళు పార్టీ అయింది, ప్రతిపక్షంలో ఉన్నాడు, అధికారంలో ఉన్నాడు, 2 చూశాడు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు కానీ ప్రభుత్వ పనితీరును కానీ ప్రశ్నించడం కన్నా కూడా
ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు వీళ్ళ మీద జరుగుతున్నటువంటి దాడులు, ఈ వ్యవహారము, లాండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి ఇష్యూని తీసుకోవటం ద్వారాగా ఈ ఇష్యూని కొంత క్లియరప్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా అధికార పక్షాన్ని ఇబ్బందికి గురి చేయొచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి ఏదైతే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉందో, భయాందోళన ఉన్నాయో కార్యకర్తలలో, దాన్ని కొంత తగ్గించుకునే దానికి అవకాశం ఉండొచ్చు అనేటువంటి దాని మీద జగన్మోహన్ రెడ్డి మెయిన్ ప్రధానమైనటువంటి అంశంగా శాంతి భద్రతల అంశాన్ని తీసుకున్నారు. నేను అనుకున్నాను ఆయన ఒక ట్రాప్ వేశారు అధికార పక్షానికి. ఎందుకంటే 175 అసెంబ్లీ స్థానాలకి 164 అసెంబ్లీ స్థానాలు రావటం అనేటువంటిది ఒక రికార్డ్. 21 పార్లమెంటు రావటం అనేటువంటిది వాళ్ళకి 22 వచ్చాయి కాబట్టి వైసీపీ వాళ్ళకి అది పెద్ద ఇబ్బంది కావచ్చు. కానీ 164 రావటం అనేది పెద్ద రికార్డ్, ఇది పెద్ద బాధ్యత. ఒకసారి మీరు మొన్న మధ్యలోనే పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలు కింద చూస్తే మన మీద చాలా పెద్ద బాధ్యతను రాష్ట్ర ప్రజలు ఉంచారు, దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం, మన మీద ఈ బాధ్యతలన్నింటిని కూడా ఎప్పటికప్పుడు దాన్ని ఫుల్ఫిల్ చేసుకునేటువంటి విధంగా ముందుకెళ్ళాలి అనేటువంటి ఆ విధమైనటువంటి ఆలోచనలు ప్రభుత్వం చేసేటువంటి పరిస్థితి ఉంటే, లేదు ఈ ప్రభుత్వం అంతా కూడా దాడులు, దాష్టికాలు అనేటువంటి దాని మీద ఆయన ఈ 45 రోజులు అంటే ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏమేం చేశారు అని ఒక పెద్ద లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్ట్ తో ఇప్పుడు 3 ఓదార్పు యాత్రలు చేశారు జగన్మోహన్ రెడ్డి. ఓదార్పు యాత్రలో ఎక్స్పర్ట్ జగన్మోహన్ రెడ్డి, దాన్ని అది అందరికీ తెలిసినటువంటి విషయమే కదా. ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టేశాడు ఆయన ఓదార్పు యాత్రలు. మొన్న నెల్లూరు, ఆ తర్వాత కడప, నిన్న వినుకొండ. ఇప్పుడు ఈ ఓదార్పు యాత్రల తర్వాత ఈ రోజు గవర్నర్ని కలిశారు. ఆ తర్వాత అసెంబ్లీలో మరి గవర్నర్ ప్రసంగాన్ని మేము అడ్డుకుంటామని చెప్పారు. ఆ తర్వాత మరి ఢిల్లీ వెళ్తారు, ఢిల్లీలో కూడా ఈ అల్లరి చేసేటువంటి దానికి అవకాశం. అంటే ఒక ఎజెండాని, పొలిటికల్ ఎజెండాని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ముందుకి తీసుకొచ్చాడు, ఈ ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చాడు. ఆ పొలిటికల్ ఎజెండా ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ లో లాండ్ ఆర్డర్ లేదు అనేటువంటి అంశం ఉందో, ఆయన తీసుకొచ్చినటువంటి ఎజెండాకు అనుగుణంగానే హోంమంత్రి మాట్లాడారు, అదేవిధంగా మంత్రులు మాట్లాడుతున్నారు, జనసేన నాయకులు నాగేంద్ర బాబు మాట్లాడాడు, అదేవిధంగా అందరూ బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు, సత్యకుమార్ గాని, అదే విధంగా పురంధేశ్వరి కానివ్వండి, వీళ్ళందరూ కూడా మాట్లాడారు. అంటే జగన్మోహన్ రెడ్డి కోరుకుంటుంది ఇదే, మీరు అధికార పక్షానికి సంబంధించినటువంటి వాళ్ళు మా ఎజెండాలోకి రండి, మేము చెప్పినటువంటి ఈ అంశాల మీద మీరు మాట్లాడండి అని ఒక ఎజెండా క్రియేట్ చేసి ఎజెండాను ముందుకు వదిలినటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి కొంత సక్సెస్ అవుతారేమో అని అనిపిస్తోంది. ఎందుకు అనంటే ఆల్రెడీ ఆ దాంట్లో లైన్ లో పడిపోయారు అధికార పక్షం వాళ్ళు. ఎందుకు అనంటే మీరు గమనించండి, ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించిన అంశాలు ముందుకు తీసుకెళ్లడంతో పాటుగా మిగతా ప్రతిపక్ష పార్టీ అంటే గతంలో అధికారంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వంలో జరిగిన లోపాలు, వాటికి సంబంధించినటువంటి వ్యవహారాలు, వీళ్ళు చెప్పినటువంటి అంశాలు అనేకమైన చెప్పారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 45 రోజులే కావచ్చు ప్రభుత్వం ఏర్పడి. అదిగో జగన్మోహన్ రెడ్డిని లోనేస్తున్నారు, అదే విధంగా మంత్రులు లోనేస్తున్నారు, వాళ్ళు వేస్తున్నారు, అదిగో కేసులు, ఇదిగో కేసులు, ఈ ప్రచారం కూడా జరిగింది. దానికి సంబంధించినటువంటి విషయంలో ముందుకెళ్ళడానికి అంత ఆషామాషి వ్యవహారం కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒక పక్కా ప్రణాళికతో రాజకీయ వ్యూహంతో వెళ్తున్నాడు, ఆ వ్యూహాన్ని అమలు చేస్తున్నాడు. ఆ విధమైనటువంటి వ్యూహంలో ఈ రోజున అధికార పక్షం పావుగా మారిద్దా లేదు అని అంటే, వీళ్ళు అంటే అభివృద్ధి ఎజెండాని, అదే విధంగా గత ప్రభుత్వం యొక్క వైఫల్యాలని, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాం అనేటువంటి దాని మీద ఆ ఎజెండాని ప్రజలు ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తారా చూడాలి. ఓకే కృష్ణాంజనేయులు గారు కంటిన్యూ చేద్దాం. ఇక మనతో పాటు అడ్వకేట్ సుబ్బారావు గారు కూడా ఉన్నారు. సుబ్బారావు గారు, మీరు చెప్పండి, అసలు ఇప్పుడు లా అండ్ ఆర్డర్లో వచ్చే అంశాలు ఏంటి? పర్టికులర్గా ఇప్పుడు ఏపీలో మనం చూస్తున్నాం, ప్రతి ఒక్కరు కూడా శాంతి భద్రతల విషయంలో చాలా ఆఘాతం కలుగుతుంది, విఘాతాలు ఎక్కువైపోయినాయి అని చెప్పేసి అంటున్నారు కదా. అసలు లా అండ్ ఆర్డర్లో ముఖ్యంగా ఉండాల్సిన అంశాలు ఏంటి? ఇప్పుడు ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ గురించి మనం ఏమనుకోవాలి? మీ వాయిస్ రావట్లేదండి సుబ్బారావు గారు, అన్మ్యూట్ చేయండి. అందరికీ నమస్కారం అండి. మొన్న రషీద్ హత్య కేసు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్తూ మీడియా ముందు తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. దాంట్లో ఏంటంటే 45 రోజులలో 36 మంది రాజకీయ హత్యలకు గురయ్యారు,
560 ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశారు. 1000 దాడులు దౌర్జన్యాలు జరిగాయి. 490 ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. దీని మీద నేను 24వ తారీఖున ధర్నా ఢిల్లీలో చేస్తాను. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నమైనాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన పెట్టాలని పాపం ఆయన యొక్క స్పీచ్లోని సారాంశం. ఇక్కడ ఒకటి మనం ఆలోచించాలండి, అసలు శాంతి భద్రతల సమస్యలు ఎక్కడ సృష్టించబడ్డాయో చెప్పాలి కదా. ఎవరెవరిని హత్యలు చేశారు, ఈ 36 మంది ఎవరో కూడా ప్రస్తావించాలి కదా. దాంట్లో ప్రత్యర్థుల అధికార పార్టీ యొక్క లేకుంటే కూటమి యొక్క వ్యక్తులు ఎవరు ముద్దాయిలుగా ఉండాలో చెప్పాలి కదా, ఉన్నారో చెప్పాలి కదా. మీ కార్యకర్తలు ఎవరో చెప్పాలి కదా. ఇక్కడ వినుకొండలో జరిగిన సంఘటనని రాజకీయ హత్యగా చిత్రీకరించడం హాస్యాస్పదం. ఎంచేతంటే రషీద్ కానీ జిలానీ కానీ వాళ్ళిద్దరు కూడా గతంలో వైఎస్ఆర్సీపీలోనూ ఉన్న స్నేహితులు. తర్వాత అక్కడ ఉండగా ఇరువురు మధ్య వైవిధ్యాలు వచ్చినాయి, పంపకాల్లో వచ్చినాయా లేకపోతే దేంట్లో వచ్చినాయా లేకపోతే ఏమో వచ్చినాయి, కానీ ఆయన టీడీపీలోకి కొంతకాలం వచ్చాడు, వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ జరిగింది రాజకీయ హత్య కాదు, వ్యక్తిగత ద్వేషాల నుంచి ఆ యొక్క నేరాల గతంలో వాళ్ళ మీద ఒకళ్ళు కేసు పెట్టుకున్నారు, కౌంటర్ కేసులు ఉన్నాయి. ఆ వ్యక్తిగత ద్వేషాల నుంచి జరిగినటువంటి సంఘటన దాన్ని తీసుకొచ్చేసి దానికి రాజకీయ రంగు పొలవటం అనేది అది సరైన విధానం కాదు. శవాలని హత్యలని శవ రాజకీయాలు చేయాలనే ఆలోచన సమాజానికి మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు. ఇక్కడ ఒకటి ఇన్ని నీతి కబుర్లు చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒకటే ఆడదలుచుకున్నాం. గత ఆయన ప్రభుత్వ హయాంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కావాలి బాబు, జీవో నెంబర్ 1 రద్దు చేయమని నేను విజయవాడలో అన్ని పార్టీలతో కలిపి అనేక పర్యాయాలు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి దాని మీద ఆందోళన పిలిపిస్తే నాలాంటి వాళ్ళను కూడా తీవ్రమైన నేరస్తులుగా పరిగణించి ఉదయం నుంచి సాయంత్రం వరకు హౌస్ అరెస్ట్ చేసి పైనుంచి ఆదేశాలు వచ్చాయండి, మిమ్మల్ని పోలీస్ స్టేషన్లోనే ఉంచమన్నారు, రాత్రి కూడా తీసుకెళ్ళిపోయి అరెస్ట్ చేయమన్నారు అని చెప్పేసి అని టౌన్లో కాకుండా టౌన్కి రాజమండ్రి నగరానికి 18 కిలోమీటర్లలో ఉన్నటువంటి రాజానగరం పోలీస్ స్టేషన్లో పెట్టేసి మరుసటి రోజు 12 గంటల వరకు ఉంచారు. వెంటనే హేబియస్ కార్పస్ పిటిషన్ వేసాం. దాని మీద ఆనాడు సోమయాజులు గారు జడ్జి గారు ఆయన ప్రిన్సిపల్ పర్సన్ కదా, ఆయన్ని పెట్టారు. అయితే ఇది ఒక్కటి మధ్యాహ్నం వింటాను చెప్పండి పెట్టండి అని చెప్పేసి చెప్పిన తర్వాత అప్పుడు గవ్వ వచ్చేసి లేదండి మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి మిమ్మల్ని విడుదల చేస్తున్నామని చెప్పేసి సంతకం పెట్టారు. అంటే వాళ్ళ ఆలోచన ద్వారా ప్రభుత్వాన్ని భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కూడా హరించేటువంటి ఆలోచన ఉంది. గతంలో మనం చూసాం హౌస్ అరెస్టులు, ఉద్యోగస్తులు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అయితే భయపెట్టాలు, స్కూళ్ళల్లో ఉపాధ్యాయులు బోధన చేస్తుంటే వాళ్ళ పక్కన పోలీసు వాళ్ళు కుర్చీ వేసి కూర్చోబెట్టిన సంఘటనలు, ప్రత్యర్థుల మీద దాడులు చూసాం. ఈ రోజున వీధి సుబ్రహ్మణ్యం అండి, ఆయన కేసు నేను చేస్తామన్నాను, బాధితుల తరపున నిలబడ్డాను. ఆయన మీద 31 గాయాలు, 3 అంతర్గత గాయాలు ఉంటే ఏం చేశారండి? ఇక్కడ హైకోర్టులో ఏదో దెబ్బలాడాం బెయిల్ రాకుండా. సుప్రీంకోర్టుకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున వాదించేటువంటి ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి సుప్రీంకోర్టులో లేదండి మధ్యస్థ బెయిల్ ఇవ్వచ్చండి అని చెప్తాడా? అంటే పాని ఆయన బెయిల్ మీద వచ్చాడు. ఆయన ఎలా చేశారండి? జైలు నుంచి తీసుకెళ్ళిపోయి ఊరేగింపుగా తీసుకెళ్ళి దళితులను చంపిన హీరోలాగా ఆయన్ని దండలేసి పూలమాలతో తీసుకెళ్తారా వైఎస్ఆర్సీపీ వాళ్ళు? ఆయనకి పాలాభిషేకం చేస్తారా? చివరికి జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టుకొని అతికి ప్రాముఖ్యత ఇస్తారా? ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఈ రోజున ఎందుకు ఈ రోజున ప్రజలను పక్కన పెట్టండి. గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పిన అంశాలు చెప్పండి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు చాలా స్పష్టంగా చెప్పారు, అయ్యా ఇక్కడ మానవ హక్కులను పరిరక్షించడం మాకు సాధ్యం కావటం లేదు, కాబట్టి మీరు పోలీసులు మీరు జాగ్రత్తగా వ్యవహరించండి, మీకు రాజకీయాలు కావాలనుకుంటే కాకి డ్రెస్ వదిలేసి ఖద్దరు డ్రెస్ వేసుకొని రాజకీయాల్లోకి వెళ్ళండి అని చెప్పారు. చివరికి డీజీపీ లాంటి వాడిని చంద్రబాబు నాయుడిని 151 అనే పేరుతో విశాఖపట్నంలో అరెస్ట్ చేస్తే
పోలీసు వాళ్ళని డీజీపీని పిలిపించి హైకోర్టు, అరే బాబు 151 తరపున పెట్టేసి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయటం ఏంటి, అసలు మీకు అసలు చట్టాలు తెలుసా మీకని 151 సిఆర్పిసిని ఈ రాష్ట్ర అత్యుత్తమ పోలీస్ అధికారి డీజీపీని కోర్టులో నుంచోబెట్టి చదివించింది. దేశ చరిత్రలో ఎక్కడా జరగల ఆ సంఘటన. అనేక మంది ఐఏఎస్ అధికారులు చట్టాన్ని ఉల్లంఘిస్తూ వాళ్ళు విధులను నిర్వహించకుండా ప్రభుత్వాలకు క్రియాశీల కార్యకర్తలాగా పనిచేస్తే కోర్టులో తలదించుకొని నుంచొని శిక్షలకు గురైన చరిత్ర, అనేక కోర్టు తిక్కార పిటిషన్లో అగ్రస్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ను చూసిన తర్వాత పాపం న్యాయమూర్తులు కూడా ఆశ్చర్యపడిపోయారు. చివరికి న్యాయమూర్తుల్ని సోషల్ మీడియాలో విచక్షణారహితంగా తిడితే హైకోర్టు రిజిస్ట్రార్ గారు వెళ్ళిపోయి సిఐడికి ఫిర్యాదు ఇస్తే చెత్తపట్లో పడేశారు. అంటే ఆనాడు హైకోర్టు న్యాయమూర్తులు ఫిర్యాదులు కూడా చెత్తబుట్టలో పడిచేసి వాళ్ళ హక్కులకు కూడా భంగం కలిగే విధంగా వ్యవహరించారనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. కావున వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు ఇక్కడ ఒకటే, నిజంగా ఎవరు హత్యలు జరిగినా, ఎవరి హక్కులకు భంగం పాల్పడినా, రాజ్యాంగ హక్కులు ఉల్లంఘించబడినా మనం డెఫినెట్గా ప్రజాస్వామ్యవాదులుగా మనం అందరం ఖండించాల్సిందే. కానీ నేను చెప్పేది ఏంటంటే రాజకీయ నాయకులు వాళ్ళ ఆలోచనలు మార్చుకోవాలి. ప్రతి హత్యని రాజకీయంతో మిళితం చేసి రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచన పక్కన పెట్టకపోతే ఏదో ఒక రోజు ప్రజలు తీవ్ర గుణపాఠం చెబుతారనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి మేడం గారు. ఎందుకంటే మనం చూసాం వివేకానంద రెడ్డి మర్డర్ కేసు నుంచి మొత్తం కూడా నేనే వాస్తవాలు బయటపెట్టిన వాస్తవం. దాంట్లో ఏంటి, ఆ రోజున నారాసుర రక్త చరిత్ర రాశారు, బ్రహ్మాండంగా రాశారు. తర్వాత కొంతమంది అది హార్ట్ అటాక్గా సృష్టించారు. తర్వాత సిబిఐ బయటకు వచ్చిన తర్వాత అరే బాబు మీరు అసెంబ్లీలో చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కన్నును ఇంకో కన్ను పొడుచుకోలేదు, ఎలా పొడుచుకుంటుందో అధ్యక్ష అని అడిగావు, ఇక్కడ అదే జరిగిందిరా బాబు, ఒక కన్నును ఇంకో పన్ను పొడిచేసింది, రాజకీయ ఆధిపత్యం కోసం మీ పార్టీ వాళ్ళే చంపేశారని సిబిఐ చెప్పింది. ఆ సిబిఐలో ముద్దాయిగా పాతదారులు సూత్రధారులుగా ఉన్నటువంటి వ్యక్తులను రక్షించడానికి ప్రయత్నం చేశావు, అరెస్ట్ చేయకుండా అడ్డంకులు కల్పించావు. ఎవరు చేశారు? కోడికత్తి సీను ఎవరు సృష్టించారు? చివరికి ఎన్ఐఏ ఏం చెప్పింది? నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ విచారణ జరిపి చాలా స్పష్టంగా చెప్పింది, దీంట్లో ఎటువంటి రాజకీయ కుట్ర లేదు అని చెప్పింది. ఈ రెండు సంఘటనలే కదా ఆ రోజు నువ్వు రాజకీయంగా ఉపయోగించుకున్నావు. నా తాతను చంపారు, నా తండ్రిని చంపారు, నా బాబాయిని చంపారు, నన్ను చంపడానికి ప్రయత్నం చేశారని నీ వేదన మీదే కదా ఆ రోజున ప్రజలు ఓట్లేసింది. తర్వాత ప్రజలకు తెలిసింది ఎస్ ఇటువంటి హత్యా రాజకీయాలకు మనం దూరంగా ఉందాము, ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదనే కదా మన ఎన్నికల్లో అటువంటి పరిస్థితిని నిజంగా కనుక జరిగితే డెఫినెట్ గా ఎక్కడ హక్కుల ఉల్లంఘన జరిగినాయి చెప్పమనండి, ప్రజలకు చెప్పాలి. ఫలానా చోట ఈ విధంగా హత్యా రాజకీయాలు జరిగినాయి, ఫలానా వ్యక్తి మీద ఫలానా టీడీపీ వాళ్ళు చేశారు, ఫలానా బీజేపీ వాళ్ళు చేశారా, ఫలానా జనసేన వాళ్ళు చేశారా, ఇదిగో అని చెప్పాలిగా. అది చెప్పకుండా ఊత పదం కింద వాడేసి ఆనాడు జరిగినటువంటి అంశాలను కూడా దీంట్లో జమ చేస్తున్నారేమో అని అనుమానం కలుగుతూ ఉంది. ఎక్కడ జరిగినాయి 36 హత్యలు? ఏ పేపర్లో రాలా, ఏ మీడియాలో రాలా, మరి ఈయనకి ఎలా కనిపించాయి? ఏమైనా అర్ధరాత్రి ఏమైనా కళ్ళలో వచ్చినాయా? కాబట్టి ఇక్కడ చాలా స్పష్టమండి, రాజకీయ నాయకులు ప్రజాసేవ చేసి ప్రజల మన్ననలు పొంది రాజకీయంలో లబ్ధి పొందాలే తప్ప శవ రాజకీయాలు లేనిపోని ఆరోపణల ద్వారా ప్రజల్లో ఉద్రిక్తతలు పొంది ఈ రోజున ఈ రాష్ట్రం ఏదో అభివృద్ధి చేయాలని తపన పడతా ఉన్నారు. నువ్వు రేపు ఢిల్లీలో వెళ్ళిపోయి ఏం చెప్తావు? నేషనల్ మీడియాలో ఏం చెప్తావు? నువ్వు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని చెప్పేసి నువ్వు అక్కడికి వెళ్ళి గగ్గోలు చేస్తే ఈ రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలు ఎలా వస్తాయి? ఈ రాష్ట్ర అభివృద్ధి ఎలా జరుగుతుంది? ఈ రాష్ట్రంలో ఇన్స్టిట్యూషన్లు ఎవడు పెడతానికి వస్తాడు? కాబట్టి ఈ రాష్ట్ర అభివృద్ధిని ఆటంకపరచాలనే ఒక కుట్రలో భాగమా అని అనుమానం కలుగుతుంది మాలాంటి వాళ్ళకి. కాబట్టి నువ్వు అల్లరి చేస్తే ఏంటి? నువ్వు రాష్ట్రపతి పాలన అంటే ఎలా పెడతారని తెలుసా? రాష్ట్రపతి పాలన మీ ప్రభుత్వం ఏమన్నా పెట్టాలి, 356 ఆర్టికల్ భారత రాజ్యాంగం. కానీ ఇక్కడ ఏది 356 పెడతానికి, రాష్ట్రపతి పాలన పెట్టడానికి ఫలానా అంశాలను నువ్వు ఎక్కడ నిరూపిస్తావు? నోటికి వచ్చినట్టు రాష్ట్రపతి పాలన అంటే కుదురుదా? 356 పెట్టాలంటే భారత రాజ్యాంగంలో
దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి, దానికి కావాల్సిన అంశాలని రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్ళాలి. అవి ఎక్కడ చెప్తూ ఉన్నావు? అవి చెప్పకుండా నీ ఇష్టానుసారంగా రాష్ట్రపతి పాలన పెట్టాలి. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు. అంటే ఇవన్నీ చూస్తే నాకేమనిపిస్తుంది అంటే అసలు దెయ్యాలు వేదాలు ఏమన్నా వల్లిస్తున్నాయి ఎక్కడ అనిపిస్తా ఉంది. అసలు ఆ పరిస్థితి ఎక్కడ ఉంది? ఈ రోజున ఒకటైతే అభినందించవచ్చండి. మొన్న ఈ వినుకొండలో జరిగిన హత్య విషయంలో ఎట్టకేలకు ధైర్యం చేసి చెట్లు నరకుండా పరదాలు కట్టుకోకుండా ప్రజల్లోకి వచ్చారు. అంతవరకు ఆ దిశలోనే ఆయన పయనించి ఆయన రాజకీయ ప్రచారం చేసుకొని ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎత్తి చూపి సక్రమంగా జరిగే విధంగా చేస్తే ఎవరికి అభ్యంతరం లేదు. ఇటువంటి రాజకీయాలకు మట్టికి అంకం పలకపోతే అది ప్రజాస్వామ్యం వ్యవస్థలో వర్గాల మధ్య గ్రూపుల మధ్య విభేదాలు సృష్టించి అశాంతిని సృష్టించడానికి ఉపయోగపడుతుంది తప్ప రాష్ట్ర అభివృద్ధికి ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడికి అది సరికాదనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ ఆలోచిస్తే మంచిదని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం మేడం గారు. ఓకే అండి. వెంకటలక్ష్మి గారు మీరు చెప్పండి. శ్రీనివాస్ చౌదరి గారు కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. వైసీపీ పాలనలో బాగా రాక్షస పాలన అయితే కొనసాగింది, అప్పుడేమన్నా లా అండ్ ఆర్డర్లో పర్ఫెక్ట్గా జరిగినాయా అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు బాగానే సంధిస్తున్నారు. సో మీరు చెప్పండి, ఏం జరుగుతుంది అసలు? మీ వెర్షన్ ఏంటి? 36 హత్యలకు సంబంధించి అంత పగడ్బందీగా మీ దగ్గర లిస్ట్ ఉందా ఏంటి అసలు? 36 హత్యలు జరిగాయి కనుకే జగన్మోహన్ రెడ్డి గారు హత్యలు జరిగాయని చెప్తా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజు హింసాకాండ జరుగుతున్నది అన్నది నిజం. దాన్ని అడగడం తప్పు అని చెప్తున్నారు తప్ప ఈ రోజు ఈ హత్యలు జరగడం, విచక్షణారహితంగా రోడ్ల మీద పరిగెట్టించి నరకడం, అందరూ చూస్తుండగా ఇలాంటి పరిస్థితులు నెలకోవడం తప్పు అనేసి మాత్రం మాట్లాడడం లేదు. ఈ రోజు ఏమంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? హత్య రాజకీయాలు వాడుకోవాలి హత్యల్ని రాజకీయ పరంగా అని అంటా ఉన్నారు తప్పితే ఆయన వెళ్ళి పరామర్శించినా కూడా దాన్ని రాజకీయాల్ని హత్యల్ని వాడుకుంటున్నారు అనే విధంగా ఈ రోజు పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు. అదైతే మాత్రం నేను ఏకీభవించడం లేదు. ఎందుకంటే ఈ రోజు కూడా ఇందాక నరకడం జరిగింది. ఈ రోజు ఆ హత్యలు ఎందుకు జరిగాయి, ఎలా జరిగాయని ఇంకా విచారణలో తేలవలసిన పరిస్థితి ఉంది. మా కార్యకర్తల మీద దాడులు జరిగాయి కనుక మా కార్యకర్తల్ని ఊర్ల నుంచి పంపిస్తున్నారు కనుక ఎంత భయభ్రాంతులకు గురవుతున్నారో కూడా చూస్తూనే ఉన్నారు. కానీ ఒక పార్టీకి వత్తాస పలికే విధంగా ఈ రోజు అందరూ మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆయన ఏదైనా సరే ఆయన పరిపాలనలో ఇలాంటివి జరగలేదు. ఎంతసేపు వివేకానంద రెడ్డి హత్య కేసు చూపిస్తా ఉన్నారు. వాళ్ళ ఇంట్లో హత్య జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అది నెట్టి ఆ రాజకీయ ప్రచారం చేసుకుంటూ వస్తా ఉన్నారు. కానీ గతంలో బాలకృష్ణ గారు కూడా ఇంట్లో తుపాకీతో ఒకళ్ళని చంపడం జరిగింది. అలాగే ఎన్టీఆర్ గారి మీద కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పులు వేయించడం జరిగింది, అన్ని జరిగింది. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరే జరిగినట్టు, వాళ్ళ ఇంట్లోనే జరిగినట్టు ఆ హత్యని ఎవరు రాజకీయం చేస్తున్నారు? వాళ్ళ ఇంట్లో జరిగిన హత్యని టీడీపీ పార్టీ రాజకీయం చేసింది గతంలో. ఇప్పుడు కూటమిలోకి వచ్చారు. ఓకే, ప్రజలు మా పార్టీ వద్దు, మీ పరిపాలన మాకు నచ్చలేదు అని మీకు పట్టం కట్టారు కదా. మీకు పట్టం కట్టినప్పుడు రోడ్ల మీద మీరు పరిగెట్టించి నరకడం, మనుషుల్ని చంపడం, ఈ రోజు ఎంత మంది ఆడపిల్లలు కనిపించడం మానేశారు ఈ 45 రోజుల్లో. ఎన్ని హత్యలు జరిగాయి చిన్నపిల్లల మీద. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వల్లే జరిగాయి. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేయడాన్ని బట్టి ఈ రోజు జరుగుతూ ఉన్నాయంట. కానీ మరి మీరెందుకు ఉన్నది? మీరేం చేస్తున్నారు? మిమ్మల్ని ప్రజలు గెలిపిస్తే మీరు చూడడానికి ఉన్నారా? హత్యలు జరుగుతుంటే చూడడానికి ఉన్నారా? హత్య రాజకీయాలు ప్రోత్సహించడానికి ఉన్నారా? లేదంటే హంతకుల్ని కాపాడడానికి ఉన్నారా? దేనికున్నారు? వెలికి తీయండి, అలాంటివి జరగకుండా చూడండి అని చెప్పి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తే వచ్చి పరిశ్రమలు ఆగిపోతాయంట. రాష్ట్రానికి అభివృద్ధి కూడా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఆగిపోతుందండి. మాకు అడిగే హక్కు ఉంది, అది ఎక్కడైనా అడుగుతాం, ఎలాగైనా అడుగుతాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయారు, నేను సీఎం అయ్యాక నేను వస్తాను మళ్ళీ అని. ఆయన సీఎం అయ్యే వరకు కూడా అసెంబ్లీకి రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న వచ్చారు, మళ్ళీ కూడా వస్తారు. రారని మీరెలా అనుకుంటారు? ఆయన రారు, రండి అని చెప్పాల్సిన అవసరం ఆయనకి లేదు. ఆయనకి తెలుసు రావాలా లేదా, ఎప్పుడు రావాలని. ఈ రోజు జరుగుతున్న హత్యలు కరెక్టా? ఇలాంటి పరిపాలన కరెక్టా? ఇలాగా మనుషుల్ని నరికి చంపడం కరెక్టా? మనుషులకి మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీరు ఏం చేస్తున్నారు అన్నది చూడండి. వైసీపీ పార్టీ గతంలో ఎలా ఉంది? వైసీపీ పార్టీ పరిపాలన నచ్చలేదు కాబట్టి మేము ఓడిపోయాం.
మరి మీరు అధికారంలోకి వచ్చారు కదా, మీ పరిపాలన మహోత్తరంగా ఉండాలి కదా. ఇలా వెంటాడి నరకడం చంపడం ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు నేర్పించారు, తయారు చేశారు, అందుకని ఈ రోజు నుంచి మనుషులు నరుకుతున్నారు. మరి మీరేంటి చేస్తున్నారు? చూడడానికి వచ్చారా? చూడడానికి ప్రజలు మిమ్మల్ని గెలిపించారా అని చెప్పి ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజు మా మీద నెట్టే విధంగా, వైసీపీ పార్టీ మీద నెట్టే విధంగా మీ తప్పిదాలు, మీ లోపాలు, మీ పార్టీ యొక్క పరిపాలన సరిగ్గా లేక ఆ లోపాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టాలంటే మాత్రం ఇటు అటు కూడా ఉంటుంది. మేమేమి చిత్తుగా మేమేమి ఓడిపోలేదు. మాకు వచ్చిన సీట్లు 11 అవ్వచ్చు, కానీ మా పర్సెంటేజ్ మాత్రం 40%. గతంలో టీడీపీ పార్టీ కూడా అదే పర్సెంటేజ్ వచ్చింది, 5-6%. జనసేన పార్టీ కూడా ఈరోజు కూటమి వల్ల మీరు వచ్చారు, ఓకే. మా ప్రభుత్వాన్ని ప్రజలు పక్కన పెట్టారు, మీ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. మీరు సుభిక్షంగా పరిపాలించండి. ఇలాంటివి జరగకుండా మీరు చూడండి. జరగకుండా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు లేని మాటలు మాట్లాడలేదు. ఆయన చెప్పిన సంఖ్య ఖచ్చితంగా జరిగింది. ఇంకా అంతకన్నా ఎక్కువగానే భయభ్రాంతులకు గురి చేసే విధంగా చాలా మంది మీద ఈ రోజు దాడులు జరుగుతూ ఉన్నాయి, అన్ని జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారే ఇంకా అన్నింటినీ ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు నరికిన వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారే తయారు చేసి పంపించారు టీడీపీలోకి అనేది కరెక్ట్ కాదు. మీరు మాట్లాడే విధానం కరెక్ట్ కాదు. ఎందుకంటే మీకు మా పరిపాలన ప్రజలకు నచ్చలేదేమో, అందుకనే మేము ఓడిపోయాం. కాబట్టి మిమ్మల్ని ఎన్నుకున్నారంటే మామూలు సింగిల్ డిజిట్ 164 అంటే మామూలు విషయం అయితే కాదు. కాబట్టి మీరు మంచి పరిపాలించండి, భయభ్రాంతులకు గురి చేయకండి. ఇలాంటి నరికి చంపే సంస్కృతి రాష్ట్రానికి, దేశానికి, దేనికి కూడా మంచిది కాదు. మనిషిని చంపడం అనేది విచక్షణ రహితం. అది ఎవరైనా సరే, అది వాళ్ళ పార్టీ అవ్వచ్చు, మా పార్టీ వాళ్ళు ఎవరైనా సరే అది కరెక్ట్ కాదు. ఈ రోజు మీరు ఉన్నారు కాబట్టి మీరు దాన్ని అడ్డుకోండి, మీరు కరెక్ట్ గా పరిపాలించండి. అలాంటి వాళ్ళ మీద శిక్షలు వేయండి, అలాంటి వాళ్ళని ప్రోత్సహించకండి. ఈ మాటలేంటి ఇలా జరుగుతాయి, కానీ జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేశారు అని మేము తెలుసుకోవాలా? జగన్మోహన్ రెడ్డి గారు అడగకూడదా? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పలకరించకూడదా? ఈ రోజు ఇలాంటి పరిస్థితులు ఉండడం మనకి మంచిదా? మీరే ఆలోచించండి. మీరు సువర్ణ పరిపాలన అందించండి, మళ్ళీ ప్రజలు మీకే పట్టం కడతారేమో చూద్దాం. అలాంటప్పుడు మేము జగన్మోహన్ రెడ్డి గారే మాకు తయారు చేశారు ఈ సంస్కృతి, అందుకే ఇది కొనసాగుతుంది. మీరెందుకు ఉండడం? ఆడలేక మధ్యలు ధరవని ఈ రోజు మీరు సంక్షేమ పథకాలు ప్రామిస్ చేసినవన్నీ మీరు చేయలేక జనాల్ని ఇంకో రూట్ లో ఆలోచించే విధంగా మీరు కేవలం డైవర్ట్ చేయడానికే జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్తారు, ఇవన్నిటినీ కూడా మీకు ఎండగడతారు, ఖచ్చితంగా కూడా పోరాడతారు. రేపు వచ్చే 29 ఎలక్షన్ లో జనం ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదనేది అప్పుడు తేల్చుకుందాం. మీ బలమో మా బలమో ఏంటనేది. అప్పటి వరకు కూడా ఇప్పుడు ఇలాంటి హత్యలు జరగకుండా చూడండి, రోజుకొక హత్య జరగకుండా చూడండి, రోజుకొక అమ్మాయి మాయం అవ్వకుండా చూడండి. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చండి, మంచి పరిపాలన జరిగించండి. అది మేము మా పార్టీ నుంచి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం. ఓకే, శ్రీనివాస్ చౌదరి గారు చెప్పండి. వైసీపీ పార్టీపై కావాలని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు, ఆ హత్యలు కూడా మా పార్టీ పైనే వేస్తున్నారని చెప్పేసి ఆల్రెడీ వెంకటలక్ష్మి గారు అంటున్నారు. మరి మీరు సమాధానం చెప్పండి దానికి. అందుకే మనం చూస్తే నాకు ముచ్చటేస్తాం. ఎందుకంటే ఆమె కొన్ని నిజాలు ఒప్పుకునింది. ఆమెకున్న ఇంగిత జ్ఞానం అన్నా వైసీపీ నాయకులు ఉంటే జగన్మోహన్ రెడ్డి చాలా బాగుండేది. సరే, ఓకే. సబ్జెక్ట్ లెక్క ఏంటంటే గతంలో ఐఏఎస్ ఆఫీసర్లు అలాగే చీఫ్ సెక్రటరీలు కోట్ల వెళ్ళి పెనాల్టీ ఎలా వేసుకున్నారో ఎలా శిక్షణ ఇచ్చారు చూశారు. అంతెందుకమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండేటప్పుడు కొత్తపేటలో అమర్నాథ్ గౌడ్ని కాల్ చేయడం, వాళ్ళ అక్కని చంపేయడం చూశారు. గతంలో జరిగిన అత్యన్నిటికి కారణం ఎందుకంటున్నారంటే ఇప్పటికీ మా తిరుపతిలో కూడా బంగారు దొంగలు జరుగుతున్నారు. అంటే దొరకట్లా వాళ్ళకి సరుకు. మా తిరుపతిలో కూడా నిన్న ఒక అతను సైకో బంగారుకి అలవాటు పడిపోయి ఒక పెద్ద గొంతు కోసాడు, ఒక ఆడపిల్లని గొంతు కోసాడు, ఇద్దరు గొంతు కోసాడు. ఎందుకు కోసేవాడు తెలియలా, వాడు కొడుతుంటే నవ్వుతున్నాడు పోలీసు వాడు ఒక సైకో తత్వం అనమాట. ఎందుకు అనాల్సి వచ్చిందంటే గత ప్రభుత్వాల ఫలితాలు బయటపడుతున్నావు ఫోటో కూడా. సరే, మేము శిక్షించాలి కొట్టాలి అంటే ఇది రాచరిక పరిపాలన కదా. ఆయన హత్య చేశాడు, ఎవరక్కడ పిలవండి, చిత్చారం చేసేయండి అని చెప్పిన రాజకీయ వ్యవస్థ కాదు కదా. దానికి చట్టం వేసాడు, పోలీసు వ్యవస్థ ఉండే, న్యాయస్థానం ఉండే, పుల్లారి గారు ఆ విషయాలు చెప్తారు. ఆ విషయం ఇప్పుడు జరిగింది తప్పు. గతంలో ముచ్చుమర్రలు జరిగింది, ఇంకో చోట జరిగింది, ఇంకో పాపం జరిగింది. వీటిపైన పోలీసులు అరెస్ట్ చేశారు, అధిక దుందుతులు అరెస్ట్ చేశారు. చట్ట ప్రకారం కోర్టులు ఆరోపరుస్తారు, వాళ్ళు కేసు 6 వేలు వేస్తారు. అందులో ఒక అతను ఎవరు చనిపోయినా కూడా తెలిసింది. సో నేను అనడం ఏంటంటే మంది రాచరిక వ్యవస్థ కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రజాస్వామ్య వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన లెక్కలు రేపు శాసనసభలో చెప్పనండి. 36 మంది ఎవరు చనిపోయారు పేరుతో సహా లిస్ట్ ఇవ్వనండి, అరెస్ట్ చేపితో పడగొనండి.
అలాగే కొన్ని వందల ఆస్తులు తగలబెట్టారు. లిస్ట్ ఇవ్వనండి ఏ ప్రాంతంలో అయితే తగలబెట్టి ఆయన ప్రతిపక్ష నాయకుడు అనుకుంటున్నాడు కదా, పులి అనుకున్నాడు కదా, పులివెందుల ఎమ్మెల్యే కదా, చెప్పానండి. ఇది రికార్డెడ్ ఇస్తే శాసనసభలో మాట్లాడితే ఓహో వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం కోసం తప్పిస్తున్నాడు అనే కనీస పరిజ్ఞానం ఉంటుంది కదా. ఇది లేకుండా మసిగూసి గుడ్డపూసి అధికార పార్టీ మీద వేయాలి కాబట్టి మసిగూడగాలు చేసి పారేశాడు. ఇప్పుడు దీన్ని కడుక్కోవాల్సింది ఎవరు? మీరే గమనించండి. రాజకీయ హత్యలు 36 మంది చంపేశారు, రాష్ట్రపతి పాలన పెట్టాలా? నాకు రాజకీయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరు మాట మాడతారమ్మా? గతంలో చెన్నారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే కొండ విజయభాస్కర్ రెడ్డి గారు చాలా మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు. కిరణ్ కుమార్ లాంటి రాష్ట్రపతి పరిపాలన పెట్టాలి నియమ నిబంధనలు. ఆ మాత్రం పరిజ్ఞానం లేకుండా ఢిల్లీ మీద ధర్నా చేస్తాడా? సరే ఢిల్లీలో ధర్నా ఏం చేస్తాడు? వాళ్ళకి హిందీ వచ్చు, తెలుగురా, మనోళ్ళకి హిందీ రా, అంటే ఏం పెద్దమ్మమ్మ అంటాడా? అదేదో వచ్చి ఏడు మాట్లాడు. ఇప్పుడు గవర్నర్ పోయాడు కదా, లిస్ట్ ఇచ్చుంటాడు కదా, అసెంబ్లీలో మాట్లాడండి. మీరు అమరావతిలో ధర్నా చేయండి. ఏ అమరావతి రైతులు కన్నబిడ్డలండి పొలాలు ఇస్తే కర్రలతో కొట్టించావు, రాళ్ళతో కొట్టించావు, బాటలతో కొట్టించావు, 2600 కేసులు పెట్టావు. అప్పుడు మానవ హక్కులు కనపడలేదా? పౌర హక్కులు కనపడలేదా? అప్పుడు రాష్ట్రపతి పరిపాలన రాలేదా? ఇంటర్నెల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని పెట్టుబడి రానికుండా 5 ఏళ్ళు విధ్వంస పరిపాలన చేసావు. దాచుకున్నావు, పంచుకున్నావు. ఇప్పుడు ఢిల్లీలో అలా చేస్తాను ఏమని? ఆంధ్ర రాష్ట్రం దివాళా తీసుకోవాలనా, పెట్టుబడి రాకూడదనా, చెడుపేరు రావాలనా? సరే నీ తిక్కబుర్రలో ఏదో తిక్కాలోచన వచ్చింది, నువ్వు వెళ్ళి ఏం చెప్తావు ఢిల్లీలో? ఏం చెప్తావమ్మా? తత్తమ్మ ముంబంటావా, లేదంటే నిజంగా హిందీలో మాట్లాడతావు? హిందీ వచ్చా జగన్మోహన్ గారికి చెప్పండి ముందు. సార్ నేను ఒకటి స్టేట్కి ఒకటి ఏంటంటే నేను వ్యంగ్యంగా మాట్లాడకపోతే చెప్పట్లా. ఈ రాష్ట్ర అవసరాల కోసం కష్టపడే నాయకుడిగా జగన్మోహన్ గారు ఉండాలనుకుంటే ఇక్కడ మొదలు చెప్పండి. నేను ఇప్పుడు చెప్తున్నా, దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, పులివెందుల పులి అయితే నువ్వు ప్రతిపక్ష నాయకుడు అనుకుంటా ఉంటే ఇప్పుడు చేయండి పాదయాత్ర, ఓదార్పు చేయండి జగన్మోహన్ గారు, ఇప్పుడు చేయండి. జనంలోకి వెళ్ళండి, జనం తెలిపిస్తారు కదా మీకు. ఓదార్పు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు పద్మా గారు కూడా సర్టిఫికేట్ ఇచ్చారు కదా, బ్రహ్మాండ ఓదార్పు ఎత్తులు చేపెట్టి ముక్కలు ముద్దులు పెడతారు కదా, చేయమండి. ఇప్పుడు మేము అదే అడుగుతున్నాం, ప్రజలకు వెళ్ళండి. ఇంతకుముందు పరదాలు కట్టుకొని పోలీసులు 5,000 మంది పెట్టుకొని బుల్లెట్ ప్రూఫ్ వాహనం పెట్టుకొని పోతున్నారు కదా, ఎందుకు భయపడతారు? ప్రజలకు పోవడానికి మీరు ఏం భయమా? అంటే మీరు చేసిన తప్పులు నిజం ఒప్పుకుంటున్నారా? ప్రజలకు పోవాలంటే కొడతారని భయపెడుతున్నారా అని ఆలోచన మాకు కలుగుతుంది కదా. ప్రజలకు వెళ్ళండి. గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు 5 ఏళ్ళు సస్యశ్యామలమైన పరిపాలన చేస్తుంటే, అత్యత్యామలమైన పరిపాలన జనం చూస్తుంటే మిమ్మల్ని గౌరవిస్తారు, ఆహ్వానిస్తారు, పూలమాలేస్తారు. అమ్మట్లాంటి వాళ్ళు పక్కన పెట్టుకోండి. ఆయన ఉపన్యాసం రాసిస్తాడు బ్రహ్మాండంగా, 5 అరగంట కాలుగంట కూడా విషయాలు చెప్తారు కాబట్టి అవి చెప్పండి జనాలకి. ఓదార్పు ఇప్పుడు చేయండి. కాబట్టి జనాన్ని గొర్రెబిడ్డలు చేయించి ఆడించాలనుకోవడం, కాకమ్మతలు చేయడం జనాలు నమ్మే పరిస్థితి లేదమ్మా. మేము స్ట్రైట్ గా ఓటాడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రజా సమస్య పైన మాట్లాడుకుంటే శాసనసభకు రండి. నేను చెప్తున్నా, రాడైనా కావాలని ఢిల్లీకి ధర్నా పెట్టినందుకే ప్రజా సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడితే, గతంలో మాట్లాడాడు కదా, అసెంబ్లీ గేట్లు దాకా నేను శాసనసభకు రానేను, మీకు ప్రతిపక్ష హోదా ఉండదు, నేను అనుకుంటే గడ్లు పెద్ద చేసి మాట్లాడితే మీ పార్టీ ఉండదు అని సవాల్ చేశాడు కదా. అవన్నీ రిమైండ్ అవుతున్నాయి ఆయనకి. ఓహో రేపు శాసనసభకు పోతే నాకు సినిమా కనబడుతుంది, ఆ సినిమా ఎలా ఉందో మేము చేయదలుచుకోలేదమ్మా. మీ పద్మాగారు మీద స్టేట్ చెప్తున్నా, మేము జగన్మోహన్ ఇప్పుడు కూడా చెప్తున్నాం, గౌరవిస్తున్నాం, రండి శాసనసభకు రండి, ప్రజా సంస్థలు మాట్లాడండి, మిమ్మల్ని ఎవరు ఏమనరు, మీకు టైం ఇస్తామని చెప్తున్నాం. ఆయనకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఓయమ్మా నేను విన్నాను కదా, రేపు శాసనసభలో పోతే నా పరిస్థితి ఏంది, అయ్యో భయంగా ఉంది అంటున్నాడు. ఈ బిత్తిలో అలుపుడే మాకు వద్ద అంటాం. రా, పులివెందులు పులి కదా, సింగిల్ గా వస్తాం. నేను ఇప్పుడు ఎందుకు చెప్పుకొచ్చాడు ఎలక్షన్ లో కొన్ని మాటలు, సిద్ధమా అని. రా, మేము కూడా సిద్ధంగా ఉన్నాం. ఇది చేయమని చెప్పండి. అంతేగాని ప్రజలకు గెలిపించింది 5-6 లక్షల మంది ఓట్లేసి 2,50,000 గెలిచిన మీరు ప్రజల హక్కుల కోసం మాట్లాడాల్సిన బాధ్యత మీకు ఉంది. అటువంటి రిజైన్ చేసేది వద్దు మీకు. ఆ ప్రతిపక్ష హోదా కూడా లేదంటే ఆ పులివెందుల ఎమ్మెల్యేగా కూడా. కాబట్టి శాసనసభ రమ్మని కోరుతున్నాం, ప్రజా సమస్యల పైన మాట్లాడమని చెప్తున్నాం, చాలా మంది విజ్ఞులు మేధావులు చూడమని చెప్తున్నాం. మేము స్టడీ చెప్తున్నామా, ఇప్పుడు జరిగిన హత్యలు 36 హత్యలు నిజంగా జగన్మోహన్ లిస్ట్ ఉంటే రమ్మనండి. అది తప్పు అయితే కేసు పెడతారు, అంతే కదా. ఇప్పుడు రాష్ట్రంలో అల్లరి చేయాలనా, గొడవలు చేయాలనా, మీ సైకోలతో రచ్చ చేయాలన్నా, ఏ ఉద్దేశంతో మీరు కుల మత ప్రాంతే శిక్షలు పెట్టాలన్నా? అందుకే హోంమంత్రి గారు ఏమన్నారు, మేము 36 మంది నిజంగా చనిపోతే లిస్ట్ ఇవ్వండి, ప్రభుత్వ ఆశలు నష్టం లిస్ట్ ఇవ్వండి, మేము చేస్తాము. ఆ ఇవ్వలేని పక్షంలో మీరు అభూత కల్పనలు చేసి అబద్ధాలు చెప్తే మీరు కేసు పెడతాం. నిజమే కదా. ఇప్పుడు మీరు కూడా పద్మా గారు, మీరు కూర్చున్నారు సీట్ లో, మీ మీద అవాకించే వాకులు మట్టి గుమ్మునుంటారా? మొహం మీద కొడతారు. అట్లా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మీద, హోంమంత్రి స్థాయి వ్యక్తి మీద అబాండాలు వేస్తే ఎట్లా? నిరూపించాలి కదా. మసగాల్చి గుడ్డగాల్చి మహానీతి కాదు కదా. ఇది మేము అడిగింది అధికార పార్టీగా, అది చేయమని. అంతేగాని ఆయన చెప్తే నిజమే ఉంటుంది, ఆయన చెప్తే కరెక్ట్ అయింటుంది అంటే ఆయన వేద పండితురా, లేకపోతే ఆయన ఏమన్నా కల్కి భగవానా, కొత్తగా వచ్చిన అవతారమా? ఏమీ కాదు. ఒక హత్య రాజకీయాల్లో పాల్గొన్నాడు, 16 ఏళ్ళు జైల్లో ఉన్నాడు, 46 కోట్ల రూపాయలు దోసేశాడు, రాష్ట్రంలో
దుర్మార్గమైన పరిపాలన చేయని జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రి బ్రాండ్ వేసుకున్నాడు. మేము అడిగేది అదే, రాష్ట్రంలో పరిణామాలకు అనుగుణంగా మీరు నిర్ణయాలకు సూచనలు చేస్తే గౌరవిస్తారు ప్రజలు. మేము 164 గెలిచిపోయాం, మాకు అధికారం తలకెక్కింది అని మేము అన్నట్ల మేము ప్రజలకు సేవ తెచ్చుకున్నాం. మీకోసం ఎన్ని మాటైనా పడతాం, ప్రజల కోసం కష్టపడతాం, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పరిపాలన చేస్తాం. మీరు అడిగే ప్రతి సమావేశం గతంలో చూడండి, ఒక మీడియా వాళ్ళు ఏదో మాట్లాడితే బ్యాన్ చేసేసారు, ఒక పోస్ట్ పెడితే జైలు వేసేసారు. రంగనాయకమ్మ 95 ఏళ్ళు విశాఖపట్నంలో పాపం ఆమె పోస్ట్ పెట్టిందంట ఎఫ్బీలో, ఆమె జైల్లో పడేశారు. ఫార్వర్డ్ చేసింది మాట్లాడుతున్నారు, గొడవ పడుతున్నారు. మా లాయర్ గారిని కూడా జైల్లో పడేశారు, ఆయన కూడా పోస్ట్ పెట్టారని. వస్తే ఇవన్నీ చూస్తే చిన్నపిల్లలు గిల్లి గజ్జాలు పెట్టేదానికన్నా ఘోరంగా పరిపాలన చేశారు మీరు. ఇసుక మా ఊర్లో నుంచి పోకూడదని చెప్పి ఏడీ అడ్డపడిన దానికి అక్కడ తగ్గించుకొని వెళ్ళిపోయారు, ఆమెని చంపేశారు, వివస్త్రం చేశారు నెల్లూరు జిల్లాలో. ఇంత దుర్మార్గమైన పరిపాలన చేసిన విషయం మర్చిపోయా జగన్మోహన్ రెడ్డి గారు. ఒకరు చెప్పే ముందు మీరు నీతులు వల్లించండి, చెప్పండి, సాక్ష్యాలు నిర్మించండి. మేము సిద్ధం జగన్మోహన్ రెడ్డి గారు, మేము సిద్ధం, రండి చూపించండి, ఆధారాలు ఇవ్వండి. ప్రభుత్వం అరెస్ట్ చేస్తుంది, చేయకపోతే చొక్కా పట్టుకొని అడగండి. ఫుల్ పవర్ జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు మీ ముందే చెప్తున్నాను, చొక్కా పట్టుకొని అడగండి. మీకు ఫుల్ ప్రకటిస్తున్నాము. మీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, శాసనసభ నిజంగా గెలుచుంటే రండి శాసనసభ అని చెప్పి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నామమ్మా. ఇంకేం మాట్లాడలేదే, అధికారం చేయమని చెప్తున్నాం, అంతేగాని ఢిల్లీకి పోతా, అమెరికా పోతా, ఆఫ్రికా పోతా, లండన్ పోతా, నీకు పిచ్చి గిచ్చి పట్టుంటే వైద్యం కోసం పోండి, మాకే అభ్యంతరం లేదు, మేము అడగం. ఎందుకంటే ప్రతిపక్షానికి అడగన పోవచ్చు, అంతేగాని ఢిల్లీకి పోతా నుంచి చిన్నపిల్లకాయల మాటలు మాట్లాడద్దు, రండి శాసనసభలో మాట్లాడండి. ఓకే కృష్ణాంజలి గారు, ఇప్పుడు జరుగుతున్న ఈ హత్యలకు సంబంధించి, హత్యలు అన్నది ఎవరు చెప్పి చేరు, జరిగినా నష్టపోయేది మాత్రం కుటుంబాలే. ఆ హత్యలు ఏ కుటుంబంలో జరిగినా ఆ కుటుంబం వాళ్ళే బాధపడాల్సిన పరిస్థితి. మరి ఈ హత్య రాజకీయంగా చిత్రీకరించి ఎవరికి వారు అన్వయించుకునే ప్రయత్నం జరుగుతుందా అని చర్చ అయితే బాగానే నడుస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి ఏమనుకోవాలి, మీరేం చెప్తారు ఈ హత్యలకు సంబంధించి? అయితే రాష్ట్రంలో హత్యలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి, దౌర్జన్యాలు జరుగుతున్నాయి, అన్నీ జరుగుతాయి. ఈ 45 రోజుల అంటే రిజల్ట్ తర్వాత ఈ 45 రోజుల్లో ఈ 36 హత్యలు జరిగినాయా, దానికి లిస్ట్ ఏంది అని చెప్పేసి శ్రీనివాస్ చౌదరి గారు లేకపోతే హోంమంత్రి వీళ్ళందరూ అడుగుతున్నారు కదా. సపోజు రషీద్ హత్య, వినుకొండ రషీద్ హత్య పొలిటికల్ హత్య అనేటువంటి దాని మీద ఈ డిబేట్ లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు చెప్పారనుకోండి, రషీద్ హత్య పొలిటికల్ హత్య కాదు అని చెప్తారు. అంటే హత్య జరిగిందా జరగలేదా? ఇక్కడ ఏంటంటే హత్య రాజకీయమైందా కాదనేటువంటిది ఎలా తెలుస్తాం అంటే, ఆయన పెద్ద రాజకీయ నాయకుడు అయి ఉండాలా, లేదు ఒక రాజకీయ నాయకుడు వచ్చి ఇంకో రాజకీయ నాయకుడిని చంపాలా, లేదా గుంపు వచ్చి ఇంకో గుంపుని చంపితేనే ఒక రాజకీయ హత్య అంటే? రాజకీయ ప్రమేయంతో ఇద్దరి మధ్య, వాళ్ళిద్దరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. ఎన్నికలకు ముందు ఎవరైతే చనిపోయిన అతను ఉన్నాడో ఆ చనిపోయిన అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, ఆ చంపిన అతను తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు ఏడాదికి. వాళ్ళిద్దరి మధ్య ఘర్షణలు ఉన్నమాట వాస్తవం. ఈ 45 రోజుల్లో రాష్ట్రంలో జరిగినటువంటి పరిణామాలు ఏమిటి అని అంటే, గత 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాడులు చేసింది, దాష్టికాలు చేసింది. ఇప్పుడు ఒక పెద్ద లిస్టు చెప్పారు కదా, ఇప్పుడు శ్రీనివాస్ చౌదరి గారు ఒక లిస్ట్ చెప్పారు, సుబ్బారావు గారు ఒక లిస్ట్ చెప్పారు. ఇవన్నీ రాష్ట్ర ప్రజలకు తెలుసండి. తెలుసు కాబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిష్మెంట్ ఇచ్చారు, ఓడించారు, 11 సీట్లలో కూర్చోబెట్టారు. ఇది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ ఫలితాలు వచ్చిన తర్వాత ఈ 45 రోజుల నుంచి జరుగుతున్నటువంటి దాడులు, దౌర్జన్యాలు ఇవన్నీ కూడా రాజకీయ ప్రమేయం ఉన్నటువంటి మేం కాదు అని వాళ్ళు ఎంత చెప్పుకున్నా ఇది తప్పు. రేపొద్దున సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. ఎప్పుడో తెలుసా? ఇప్పుడు బొంకరిస్తారు ఇలాగనే. వైసీపీ వాళ్ళు 5 ఏళ్ళు అలాగనే చేశారు. 24 ఎన్నికలు వచ్చిన తర్వాత ప్రజలు తీర్పు ఇచ్చేశారు. కాబట్టి ప్రజలు తీర్పు ఇచ్చే రోజు వస్తుంది. ప్రజలు ప్రతి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా గమనిస్తారు. ప్రతి దానికి కూడా వాళ్ళు సరైనటువంటి తీర్పు ఇచ్చే సమయం వచ్చినప్పుడు తీర్పిస్తారు. అందుకని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళకి మీరు ఈ రోజున పెద్ద బాధ్యతని ప్రజలు మీకు అప్పచెప్పారు కాబట్టి వాటిని వదిలిపెట్టి మేము కక్ష సాధింపులకు వెళ్తాం, మా వాళ్ళని అన్ని చేయలేదా, ఆ దాడులు చేయలేదా, లేదా అట్లా మీరు దౌర్జన్యాలు చేయలేదంటే అవి చేశారు కాబట్టి వాళ్ళు ఓడిపోయారు. మళ్ళీ మీరు అయ్యి చేస్తారంటే మిమ్మల్ని తెచ్చుకున్నది ఎందుకు?
ఇప్పుడు పేనంలోంచి పొయ్యి మీద పడ్డట్ట. ఇక్కడ తెలుగుదేశం జనసేన బీజేపీ అని అంటానికి లేదండి. ఎందుకంటే ఈ గొడవలు ఘర్షణలు ఇవన్నీ కూడా ఎక్కడైనా సరే ఘర్షణలకు సంబంధించినటువంటి అంశం ఒక్క తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య జరుగుతుంది. జనసేన వాళ్ళు ఈ దౌర్జన్యాల్లో లేరు, బీజేపీ వాళ్ళు ఈ దౌర్జన్యాల్లో లేరు. ముందు తెలుగుదేశం ఒక్కటే. కాబట్టి 4 రోజులు ఆగితే తెలుగుదేశం వాళ్ళని వాళ్ళ మిత్రులే ప్రశ్నించేటువంటి ప్రమాదం కూడా రావచ్చు. ఒకసారి వాళ్ళు పునరాలోచన చేసుకోవాలి. ఇప్పుడు రేపు జరగబోయేటువంటి ఒక అంశం నేను చెప్పి నేను ముగిస్తాను. ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని అంటే చాలా పక్కా ప్రణాళికతో పొలిటికల్ గేమ్ చేంజింగ్ ప్లాన్ వేసాడు జగన్మోహన్ రెడ్డి. అదేంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఎవరి మీద ఫిర్యాదు చేయడానికి వెళ్తున్నాడు? ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మీద. ఎవరికి ఫిర్యాదు చేయడానికి వెళ్తున్నాడు? కేంద్రంలో అధికారంలో ఉండేటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా, అదే విధంగా హోంమంత్రి, వీళ్ళ ఎవరు? వాళ్ళు ఎన్డీఏ ప్రభుత్వం, వీళ్ళు ఎన్డీఏ ప్రభుత్వమే. అంటే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో బీజేపీ పెద్దలతో ఇంకా నాకు సంబంధాలు ఉన్నాయి అనేటువంటిది ఏమన్నా ఎస్టాబ్లిష్ చేసుకోవాలని చూస్తున్నారా? ఒకవేళ అలాగేనా ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వటం జరిగితే ఖచ్చితంగా బీజేపీ జనసేన మధ్య ఇంకా సంబంధాలు కొనసాగుతున్నట్టుగా అనుకోవాల్సి ఉంటుంది. ఇది పెద్ద రాజకీయ ప్రకంపనలకు దారి తీసేయడానికి అవకాశం ఉంటుంది. ప్రధానమంత్రి కాబట్టి, హోంమంత్రి కాబట్టి ఎవరికైనా టైం ఇస్తారని అందరూ అనవచ్చేమో, కానీ అలా ఎవ్వరు అనేటువంటిది తెలుగుదేశం పార్టీ ఆఫీసు గారు ఆంధ్రప్రదేశ్ లో దాడి జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు అందరిని వేసుకొని ఢిల్లీకి వెళ్ళి గగ్గోలు పెడితే, వేడుకోలు చేస్తే ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, హోంమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వాల. ఆ రోజున వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఆ రోజున వాళ్ళు పొత్తులో లేరు, కానీ అపాయింట్మెంట్. కానీ ఇప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తే చంద్రబాబు నాయుడుకి ఆ రోజు ఇవ్వకుండా ఇప్పుడు అపాయింట్మెంట్ ఇస్తే ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీలో ప్రభావం ఉందనేటువంటిది ప్రజల్లో వెళ్లేదానికి అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం రాజకీయంగా కొంత ప్రకంపన రేగేదానికి అవకాశాలు ఉండొచ్చు. అందుకే పక్కా ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్ళాడు. ఓకేనండి, రైట్ అండి. చర్చలో పాల్గొన్నందుకు కృష్ణాంజనేయులు గారు, శ్రీనివాస్ చౌదరి గారు, వెంకటలక్ష్మి గారు, సుబ్బారావు గారు, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. మొత్తంగా అయితే ఏపీలో సవాళ్ల పరమైతే కొనసాగుతుంది, హత్యలు జరుగుతున్నాయి. హత్య రాజకీయాలుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుందా అంటే ఒక పార్టీ మరొక పార్టీ బురదలు అయితే చల్లుకుంటున్నాయి. మొత్తంగా అయితే హత్యలు అయితే జరుగుతున్న మాట అయితే వాస్తవం. మొత్తంగా ఈ హత్యల కుటుంబాలు కూడా బాధపడే పరిస్థితి అయితే నెలకొంది. ఏపీలో ఇంకా ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయో, ఇంకా ఈ హత్య రాజకీయాలు ఎటువైపు దారితీస్తాయో, అసలు ఏపీలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంటనేది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. చూద్దాం ముందు ఏం జరగబోతుందో. ఇది వాల్టి ప్రైమ్ టైం డిబేట్. కీప్ వాచింగ్ BRK న్యూస్, తెలుగుడి సత్తా.